ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది కిందకి అనేది వచ్చింది. ఇక్కడ మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకున్నాము. కానీ ఇక్కడ మనకు కన్సల్టేషన్ అవ్వడం వల్ల ఇక్కడ మనం కాస్ట్ మనం ఎగ్జిట్ అనేది అయ్యాము. కాబట్టి నేను నిన్న వీడియో అనేది ఇవ్వలేకపోయాను. ఇక్కడ మనం ఎగ్జిట్ అయినాక మార్కెట్ అనేది కంటిన్యూస్ గా పైకి అనేది వెళ్ళింది. మన టార్గెట్ అనేది ఇచ్చింది. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ క్యాండిల్స్ చూసి ఈ బయ్యర్స్ నిన్నకే మార్కెట్ అనేది రీట్రేస్మెంట్ అనేది కాలేదు. కానీ మార్కెట్ అనేది ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి మనము ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందాము. ఎందుకంటే ఎంతో కొంతమంది ఇక్కడ సెల్లర్స్ గిటంగా వచ్చి ఉంటారు. వీళ్ళ స్టాప్ లాసెస్ తిన్నికే మార్కెట్ అనేది పైకి వెళ్ళొచ్చు. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందాము. ఎందుకంటే మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది, పైకి వెళ్ళే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఇక్కడ సెల్లర్స్ స్టాప్ లాసెస్ గిటంగా హిట్ అవుతాయి ఇక్కడ. అలాగే గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు, అలాగే ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు, అలాగే ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరూ బయ్యర్స్ ని ఒకసారి తినడానికి మార్కెట్ అనేది ర్యాపిడ్ గా కిందకి అనేది రావచ్చు. కాబట్టి ఇక్కడ మనము సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకున్నాము. ఇక్కడ ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేది ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది స్టార్ట్ అయిందండి. ఇక్కడ హ్యూజ్ గ్యాప్ డౌన్ అనేది అయింది. ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అనేది మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ అనేది అయ్యింది. కాబట్టి ఇక్కడ ఓన్లీ మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందాము. వెయిట్ చేద్దాం, వెయిట్ చేసి ఒక మంచి సెటప్ చేసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది హయ్యర్ హైస్ చేసుకుంటూ వెళ్తుంది మార్కెట్. ఇక్కడ మనం ఒక రెడ్ కలర్ క్యాండిల్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఎందుకంటే ఇక్కడ డే హైని బ్రేక్అవుట్ అనేది చేసింది మార్కెట్, అలాగే ఇక్కడ హయ్యర్ హైస్ చేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తానండి. ఈ క్యాండిల్ ని బ్రేక్ డౌన్ అనేది చేస్తే మార్కెట్ అనేది కంటిన్యూస్ గా కిందికి వెళ్ళే అవకాశం అనేది ఉంది. ఇక్కడ 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది పెట్టుకుంటున్నాను. 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ ఆల్మోస్ట్ 160 పాయింట్స్ వరకు నేను తిన్నాను ఇండెక్స్ లో. ఇక్కడ ఏం లేదంటే మార్కెట్ అనేది కంటిన్యూస్ గా అప్ ట్రెండ్ లో ఉంది, అలాగే ఆల్ టైమ్ హైలో ఉంది. కాబట్టి మార్కెట్ కి కొంచెం రీట్రేస్మెంట్ అనేది కావాలి ఖచ్చితంగా. కాబట్టి నియర్ బై ఉన్న బయ్యర్స్ దీనికి మార్కెట్ అనేది కంటిన్యూగా కిందికి అనేది వచ్చింది. అలాగే ఇక్కడ ఇంట్రాడే లో విధంగా చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు ట్రాప్ అయ్యారు. ఆ ట్రాప్ అయిన వల్ల స్టాప్ లాసెస్ అనేవి మార్కెట్ అనేది తినేసింది. కాబట్టి మనకు మంచి ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.